ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ రెడీ అయినాయి, కోసేస్తున్నాను. మిర్చి మందారం. ఈ మందారం డైలీ వస్తాయి ఫ్లవర్స్. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇవి కటింగ్స్ ద్వారా కూడా వచ్చింది మందారం ప్లాంటు. పింక్ వైట్ మందారం ఫ్లవర్స్ కొన్ని విప్పినాయి ఈరోజు. పింక్ మందారం, ఇక్కడ కూడా పింక్ మందారం. రోజ్ ఫ్లవర్ ఇప్పింది, ఆరెంజ్ కలర్. ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది, కోసేసి వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి ఇవి మొత్తం కలిపేసి గుచ్చేస్తాను. ఇంకా సరిపోతాయి. కనకాంబరం ఫ్లవర్స్, చిలక ముక్క పువ్వు ఫ్లవర్స్ ఈ కలర్ అయినాయి. లైట్ పింక్, కొన్ని ఆరెంజ్ కలర్, కొన్ని రెడ్ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో. ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేస్తే కాయలు వస్తాయి. ఆ కాయలకి సీడ్స్ ఉంటే అవి మళ్ళీ వేసుకోవచ్చు. బచ్చలి ప్లాంటు. ఈరోజైతే సమ్మర్ లాగా ఉంది ఎండ. మొక్కలకి వాటర్ పోయాలి. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. బయట కదా ఉండట్లేదు, ఇంకా అన్నీ వాలిపోతూ ఉన్నాయి. మొగ్గలే వాలిపోతూ ఇరిగిపోతూ ఉన్నాయి, కోసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మొత్తం గుచ్చేస్తాను. గేట్కి మొత్తం కట్టేస్తాను. మొత్తం ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, అవి ఇవి గుచ్చేసి గేట్కి కట్టేస్తాను, గుమ్మాలకి. వైట్ ఫ్లవర్స్, చిలక ముక్క పువ్వు ఫ్లవర్స్ చిన్న డబ్బాలో సీడ్స్ వేశాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఒక ఫ్లవరు, లైట్ పింక్ కలర్ ఒక ఫ్లవర్ ఇప్పినాయి. మొగ్గ ఉంది, లైట్ పింక్ ఇప్పింది ఆ మొగ్గ. కాస్మోస్ ప్లాంటు పైన ఎండిపోయింది, కొమ్మలన్నీ తుంపేశాను, మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి, ఎల్లో కలర్లో. వీటిల్లో ఇంకా డార్క్ రెడ్ కలర్ అయితే లాస్ట్ ఇయర్ చాలా ఫ్లవర్స్ కోసాను. ఈ ఇయర్ ఈ ఫ్లవర్స్ పెట్టాను. జామ చెట్టు సీడ్స్ వేస్తే చాలు ఇలా వచ్చింది చక్కగా. పింక్ జామ. కొన్ని జామాకులు నోరు పూస్తే జామాకులు ఒకసారి వాష్ చేసుకుని నమిలేస్తే చాలా మంచిది, తింటే నోటి పూత తగ్గిద్ది. కొన్ని జామాకులు అయితే తీసుకున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కొన్ని వచ్చేసినాయి, ఇంకా కొంచెం ఇప్పితే 2 డేస్లో. ఇంకా అవి కూడా కోసేస్తున్నాను గుమ్మాలకు గుచ్చుకోవటానికి. ఇక్కడ ఉన్నాయి, కోస్తున్నాను. బయట కదా డస్ట్ బాగా పడుతుంది మొక్కలకి. వెహికల్స్ వెళ్ళేటప్పుడు దుమ్ము బాగా లేస్తుంది, అందుకే ఎక్కువ కదిలించట్లేదు, డస్ట్ వస్తుందని. ఈరోజు కోస్తున్నాను కొన్ని ఫ్లవర్స్. నేను ఫ్లవర్స్ కోసి చాలా డేస్ అయింది. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. వైట్ ఫ్లవర్స్. ఇందులో కరివేపాకు ప్లాంట్ పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి మొగ్గలు. ఇక్కడ ఫ్లవర్స్ రెడీ అయింది, ఫ్లవర్ కూడా కోసేస్తాను. కొన్ని చిన్నవి కూడా విప్పినాయి, అవి కూడా కోసేసాను. ఇక్కడ ఇందులో పుదీనా సింక్ ఫ్లవర్ అయితే చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పింది, చిన్న డబ్బాలో. చాలా చిన్న మొక్క. టెర్రస్ పైన ఈ టబ్లో టమాటా నారు ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను.
కింద పిచ్చుకలు ఉంచట్లేదు, మొత్తం నారంతా కొరికేస్తున్నాయి. ఇక్కడైతే పిచ్చుకలు అస్సలు ఖరాబ్ చేయలేదు, మొక్కలు కూడా చక్కగా ఎదిగినాయి నారు పోస్తే. ఈ ఫ్లవర్స్ ఏ కలర్ అవుతాయో, ఫ్లవర్స్ మొగ్గలు వచ్చినాయి. టమాటా మొక్కలు కొంచెం హైట్ వచ్చేసినాయి, ఇప్పుడు బాగా వస్తాయి టమాటా మొక్కలు ఈ చలికి. కొన్ని సీడ్స్ వేసుకుంటే చాలు.